ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇమీడియట్ చేసి నువ్వు ఒక పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలతో అయిపోతుంది కదా. ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాల్ నువ్వు చేపించి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగిన ముందు కరెంట్ పోల్స్కి లైట్లు చేసుకుంటున్నాను. నీకు ఊళ్ళో చిన్న చిన్న రిపేర్ చేస్తా ఏదో ఉపాధి పొందుతున్నాయి. మన యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక కుర్రోలు పెట్టి చేసుకోవాలి. కుర్రోలు పెట్టి నాకేం రావట్లా. నాకు ఇల్లు కరెంట్ తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా షాప్ పెట్టుకున్నాను. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోను, 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు. మరి ఏది ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ 2 చేసుకో, తర్వాత మాట్లాడు. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఏం పని చేస్తావు నువ్వు? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర, టైర్లకి పంచర్ వేసి. ఎంత వస్తుంది దాంట్లో? నెలకి ఒక 4,000, 5,000. 4-5 వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా. నీ పేరేంటమ్మా? సురేష్. నీ పేరమ్మా? అంజలి. నా పేరు ఏడుకొండ. లేదా చనిపోయింది. 1 ఎకరా భూమి ఉందా? 1 ఎకరం. ఏం చేస్తారు భూములు? మాగాడి. ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా? ఏమైనా ఆదాయం వస్తుందా? ఒక 5,000. ఇప్పుడు నేను పని చేస్తాను, మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం, పిల్లలు బాగా చదివించండి. సరే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇమీడియట్ చేసి నువ్వు ఒక పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలతో అయిపోతుంది కదా. ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాల్ నువ్వు చేపించి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగిన ముందు కరెంట్ పోల్స్కి లైట్లు చేసుకుంటున్నాను. నీకు ఊళ్ళో చిన్న చిన్న రిపేర్ చేస్తా ఏదో ఉపాధి పొందుతున్నాయి. మన యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక కుర్రోలు పెట్టి చేసుకోవాలి. కుర్రోలు పెట్టి నాకేం రావట్లా. నాకు ఇల్లు కరెంట్ తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా షాప్ పెట్టుకున్నాను. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోను, 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు. మరి ఏది ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ 2 చేసుకో, తర్వాత మాట్లాడు. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఏం పని చేస్తావు నువ్వు? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర, టైర్లకి పంచర్ వేసి. ఎంత వస్తుంది దాంట్లో? నెలకి ఒక 4,000, 5,000. 4-5 వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా. నీ పేరేంటమ్మా? సురేష్. నీ పేరమ్మా? అంజలి. నా పేరు ఏడుకొండ. లేదా చనిపోయింది. 1 ఎకరా భూమి ఉందా? 1 ఎకరం. ఏం చేస్తారు భూములు? మాగాడి. ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా? ఏమైనా ఆదాయం వస్తుందా? ఒక 5,000. ఇప్పుడు నేను పని చేస్తాను, మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం, పిల్లలు బాగా చదివించండి. సరే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.